బిగ్ బాస్ హౌస్ లో ఇటీవల తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి నిఖిల్ చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై నిఖిల్ ఫ్యాన్స్ సహా ఆడియన్స్ కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే తన లవర్ గురించి నిఖిల్ ఎంత గొప్పగా మాట్లాడాడు. నాకు బ్రేకప్ అయింది నిజమే, కానీ ఇప్పటికే నాకు తనే కావాలి. ఈ హౌస్ లో నుండి బయటకు వెళ్లిన వెంటనే తననే కలుస్తా. తను తిట్టినా కొట్టినా చిరాకు పడినా తనను వదలను. తను నాకు సర్వస్వం అంటూ నిఖిల్ హౌస్ లో చెప్పాడు. అయితే ఈ కామెంట్స్ వైరల్ అయిన తర్వాత 2 రోజులు నిఖిల్ లవర్ కావ్య సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ముసుగు చూసి మోసపోకండి, ఏదో ఒక రోజు ఆ ముసుగు తొలగిపోతుంది, అతని నిజ స్వరూపం బయటపడుతుంది అంటూ ఇండైరెక్ట్ గా నిఖిల్ పై కౌంటర్లు వేసింది కావ్య. తప్పు తను చేసే బాధ్యులే తప్పు చేసినట్టుగా కొంతమంది చాలా గొప్పగా చిత్రించగలరు అంటూ ఇండైరెక్ట్ గా నిఖిల్ చేసిందంతా యాక్టింగ్ అన్నట్టుగా కావ్య పోస్టులు చేసింది. దీనిపై నిఖిల్ ఫ్యాన్స్ కూడా చాలా హర్ట్ అయ్యారు. నిఖిల్ కి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, ఇలా నెగిటివ్ చేయొద్దంటూ కామెంట్స్ పెట్టారు. అయితే తాజాగా కావ్య నిఖిల్ కి మరోసారి షాక్ ఇచ్చింది. నిఖిల్ తో చేసిన ఎన్నో రీల్స్, డాన్స్ వీడియోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి కావ్య డిలీట్ చేసింది. మొన్నటి వరకు ఈ వీడియోల్ని కావ్య డిలీట్ చేయలేదు, కానీ రీసెంట్ గా నిఖిల్ పై పోస్టులు పెట్టిన తర్వాతే ఈ పని చేసింది. తాజాగా కావ్య తన లేటెస్ట్ పిక్స్ షేర్ చేసి దానికి ఒక క్యాప్షన్ ఇచ్చింది. నవ్వుతూ ఉంటే లైఫ్ ఇంకా బెటర్ గా ఉంటుంది అంటూ కావ్య కొటేషన్ పెట్టింది. ఇంకా ఈ పోస్ట్ కింద నిఖిల్ కావ్య కామన్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. మీకు నిఖిల్ కి పెళ్లి అయినట్లు రాత్రి కల్లోకి వచ్చింది. మీరు నిఖిల్ కి సపోర్ట్ చేయండి, మీ ఇద్దరి పేరు బాగుంటుంది, దయచేసి మీ ఇద్దరు మళ్ళీ కలిసిపోండి అంటూ వరుసగా కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. అయితే కావ్య అభిప్రాయం ఏంటి అనేది ఇప్పటికే ఇండైరెక్ట్ గా చెప్పేసింది, కానీ నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా మళ్ళీ కావ్య నిఖిల్ కలుస్తారని ఆశిస్తున్నారు. మరి బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చాక నిఖిల్ ని కావ్య మళ్ళీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా ఇలానే దూరం పెడుతుందా అనేది చూడాలి. ఇంకా గ్రేమ్ విషయానికి వస్తే నిఖిల్ టైటిల్ అందుకోవడానికి చాలా దగ్గరలో ఉన్నాడు. ముఖ్యంగా ఓటింగ్ విషయంలో నిఖిల్ టాప్ లో దూసిపోతున్నాడు. ఇంకా నిఖిల్ తర్వాత స్థానంలో గౌతమ్ ఉన్నాడు. మరి ఈ 2 వారాల ఓటింగ్ విషయంలో ఏమైనా భారీ మార్పులు వస్తాయేమో చూడాలి.